మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ తో మోసం చేసిన కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తాజాగా లక్కీ డ్రాతో ఎరవేస్తున్నారు. అమాయక ప్రజల్ని దోచుకుంటూ మోసం చేస్తున్నారు. కారు, బైకు, మొబైల్ ఫోన్లు లక్కీ డ్రా పేరుతో పబ్లిక్ కి టోకరా ఇస్తున్నారు. 200 టోకెన్లు తీసుకుంటే 5 లక్షల కారు సొంతమంటూ ఆఫర్లు వల విసురుతున్నారు. జనాన్ని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ల పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కరాటే కళ్యాణి. మోసం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ మధ్య హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ మోసాలు ఎలా జరుగుతున్నాయో ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు లేవులే అనుకునేసరికి కొంతమంది యువకులు ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో వాళ్ళకి 1 లక్ష మంది ఉన్నారనుకోండి సబ్స్క్రైబర్స్, అదే ఫాలోవర్స్. వెంటనే ఏం చేస్తున్నారంటే ఒక కారు కొంటున్నారు. ఆ కారుని ఒక 5-6 లక్షలకు కొని 400, 399, 199 ఇలా పెడుతున్నారు. బండి కానీ, కారు కానీ, టీవీలు, ఫ్రిడ్జ్లు చాలా ఉన్నాయి ఈ స్కీమ్స్లో. ఇలాంటివి ఏంటంటే ఇన్లీగల్ లాటరీ. వీళ్ళకి ఎవరిచ్చారు పర్మిషన్? వితౌట్ పర్మిషన్ ఇట్లాంటివన్నీ చేయడం చాలా చాలా తప్పు, నేరం. ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ఒక చిన్న పిల్లాడిని, 15 సంవత్సరాల పిల్లాడిని చూశాను నేను. ఆ పిల్లవాడు 20 రూపాయలకి నేను స్మార్ట్ ఫోన్ ఇస్తాను, 20 రూపీసే, జస్ట్ 20 రూపీస్తో మీరు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి వాడు చేస్తున్నాను. అంటే వీళ్ళందరినీ చూసి చిన్న చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు. సో ఇంకా నేను ఉపేక్షించేది లేదని. అన్నిటికన్నా ముఖ్యమైన నేరం, ఘోరం ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధిలో వాడు దర్శనంకి వెళ్ళి వచ్చి 199 రూపీస్ ఎంతో పెట్టి కింద QR కోడ్ ఇచ్చి వాడు వాట్సాప్లోనే మనం కట్టిన తర్వాత డబ్బులు రిసిప్ట్ పెడితేనే వాడు మనకి రెస్పాండ్ అవుతున్నాడు తప్ప ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. చాలామంది పిల్లలు కట్టారు, బాధితులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు హైదరాబాద్ నగరంలో. ఇక వేరే నగరాలకు పాకకముందే మనం దీన్ని అడ్డుకట్ట వేయాలి. ఇన్ఫ్లుయెన్సర్లు ఏ విధంగా అయితే ట్రాప్ చేస్తున్నారో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీనికి సంబంధించి కరాటే కళ్యాణి ఇప్పటికే స్పందించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, మనం చూస్తున్నాం ఇప్పటికే సజ్జనార్ కూడా ఎక్స్లో పోస్ట్ పెట్టడం, వీటిపైన ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా తెలియచేయడం మనం చూస్తున్నాం. అయితే ఎటువంటి కేసులు నమోదయ్యాయి అనుకోవచ్చు? ఏ సెక్షన్ల కింద వీళ్ళని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు అనిల్? ఎస్ రత్న, మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ పేరుతోటి మోసాలకి పాల్పడుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తాజాగా, అంటే ఇప్పటి వరకు కూడా బెట్టింగ్ యాప్స్ పైన కఠిన చర్యలు తీసుకుంటుండగా అది తగ్గుముఖం పట్టిన విషయం తెలిసింది. అయితే ఈసారి తాజాగా లక్కీ డ్రా పేరుతోటి మోసాలకి పాల్పడుతున్నారని చెప్పేసి, లక్కీ డ్రా పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా పలు వార్తలు కూడా బయటకు వచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అందులో భాగంగానే సిపి సజ్జనార్ కూడా దానిపైన స్పందించారు. దానికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ లక్కీ డ్రా పేరుతోటి మోసానికి పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన సూచనలు అయితే చేశారని చెప్పాలి. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అంటే లక్కీ డ్రా అని చెప్పేసి కార్లకు సంబంధించి కావచ్చు, బైక్లకు సంబంధించి కావచ్చు, ఫోన్లకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కొన్న తర్వాత వాటిని ఆఫర్లుగా పెడుతూ 200 రూపాయలు కానీ, 150 రూపాయలు కానీ, 300 రూపాయలు కానీ టోకెన్లు కనుక కొంటే మీకు లక్కీ డ్రాల్లో ఈ కార్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్లు ఈ విధంగా టోకరా వేస్తున్నారు ప్రజలకి. అందులో భాగంగానే సిపి సజ్జన దీని పట్ల అప్రమత్తంగా ఉండాలంటే కూడా దానికి సంబంధించి ఎవరైనా సరే ఈ విధంగా వ్యవహరిస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. 1978 యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి వారిపైన శిక్షలు విధిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగానే తాజాగా దీనిపైన ఇన్ఫ్లుయెన్సర్లు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కరాటే కళ్యాణి కూడా దానికి సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే 2 వ్యక్తులపైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. 2 వ్యక్తులకు సంబంధించి టీటీడీ టెంపుల్ వద్ద ఉంటూ టోకెన్లు చూపిస్తూ, స్కానర్లు చూపిస్తూ ఆఫర్ల పేర్లతోటి ఈ లక్కీ డ్రా అని చెప్పేసి మోసాలకు చేస్తున్నారని చెప్పేసి వీటిని టోకెన్లు తీసుకుంటే ఈ లక్కీ డ్రాలో మీరు కార్లు పొందొచ్చు లేదా మొబైల్ ఫోన్లు పొందొచ్చు అని కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లలోనూ అదేవిధంగా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తున్న నేపథ్యంలోనే దానికి సంబంధించి కరాటే కళ్యాణి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరికి సంబంధించి కూడా ప్రవీణ్ క్యాసియా, అతనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోలు పోస్ట్ చేయడం, అదేవిధంగా సిద్ధమోని మహేందర్, వీళ్ళిద్దరి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ వీడియోలు కూడా, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. అప్పగించిన అనంతరం దానికి సంబంధించి FIR కూడా నమోదు చేశారు. FIRలో భాగంగా 318/466 ITI యాక్ట్ ప్రకారం, అంటే 2008 యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకుని అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళిద్దరి కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే ఇప్పటి వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో కావచ్చు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి కావచ్చు, చాలా మంది ప్రజలు, అమాయక ప్రజలు మోసపోయారు, బలైన పరిస్థితి, చనిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా మనం
ఎన్నో వార్తలు విన్నాం. అయితే ఆ బెట్టింగ్ యాప్స్ విషయంలో తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీల పైన కేసు నమోదు చేశారు, చాలా మంది పైన కేసు నమోదు చేసి ఆ తర్వాత దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి అది తగ్గుముఖం పట్టడం, అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేవి తగ్గిన తర్వాత తాజాగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరొక దారి ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ దారే ఈ లక్కీ డ్రా పేరు అని చెప్పాలి. ఈ లక్కీ డ్రా తోటి మోసానికి పాల్పడుతున్న పరిస్థితిలోనే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు పోలీసు అధికారులు సూచిస్తున్న పరిస్థితి, అందులో భాగంగానే కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి. కాబట్టి ప్రజలు ఎవరైనా సరే ఈ లక్కీ డ్రా అనేది చాలా వరకు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పేసి కూడా ఇప్పటికే సిపి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి లక్కీ డ్రాలు అనేవి ప్రైజ్ మనీకి సంబంధించిన ఏవైనా సరే ఇవన్నీ కూడా ఇల్లీగల్, ఇవన్నీ కూడా బ్యాన్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించే ఎవరైనా సరే ఈ విధంగా లక్కీ డ్రా అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి కార్ల విషయంలో కావచ్చు, బైక్ల విషయంలో కావచ్చు, ఫోన్ల విషయంలో కావచ్చు, లక్కీ డ్రా అని చెప్పేసి 200 కడితే మీకు కార్ సొంతం అవుతుందని చెప్పేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా అప్లోడ్ కనుక చేసిన తర్వాత మీరు వాటిని చూసి వాటికి ఆకర్షితులైతే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ ఊబిలో పడిపోతారని చెప్పేసి కూడా ఆయన జాగ్రత్తలు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఒక పక్క తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ విధంగా లక్కీ డ్రా అనేది ఈ పెనుభూతంలో మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ల విషయానికి వస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి సంబంధించి, ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి కావచ్చు, ఇటు యూట్యూబ్ కి సంబంధించి, ఫేస్బుక్ సంబంధించి ఈ ప్లాట్ఫామ్లలో ఈ విధంగా లక్కీ డ్రాల్ అని చెప్పేసి ఐఫోన్లకు సంబంధించి, బైకులకు సంబంధించి, ఇతర వస్తువులకు సంబంధించి ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా చూపిస్తూ కొత్తగా కొన్నామని చెప్పేసి 5 లక్షల కారు మీకు 200 కడితే 200కే మీకు ఈ 5 లక్షల కార్లు సొంతం చేసుకోవచ్చు అంటూ కూడా వాళ్ళు వీడియోలు చేయడం, ఆ తర్వాత 2000 వరకు కూడా ఈ టోకెన్లు ఉన్నాయి, లిమిటెడ్ ఆఫర్ ఉందని చెప్పేసి ఆ 2000 మంది ఒకవేళ టోకెన్లు కనుక కొంటే 2000 ఇంటూ 200 వేసుకున్నా కానీ దాదాపు లక్షల్లో ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో అతను తీసుకున్న పరిస్థితి ఉంటుంది, దానికి సంబంధించి సంపాదించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఈ డబ్బులు సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మోసానికి పాల్పడతారు, మోసాలు చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని లక్కీ డ్రా పేరుతో ఎవరు కూడా ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్లు ఈ విధంగా మీకు అప్రోచ్ అయితే ఎలాంటి విధంగా కూడా ఏ విధంగా కూడా వాటిని కొనొద్దని చెప్పేసి, వాటిని తీసుకోవద్దని చెప్పేసి కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ అనిల్.